నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రభుత్వం మాది, పాలన మాది, నిర్ణయాలు మావే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. చట్టం ముందు అందరూ సమానులే అంటోంది హైకోర్టు. ప్రభుత్వ అధికారుల నియామకాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవచ్చా? హైడ్రా చుట్టూ ఎందుకీ హై డ్రామా? ఒకవైపు హైడ్రా చీఫ్ రంగనాథ్ ఇష్యూ, మరోవైపు ఎగ్జిక్యూటివ్ వర్సెస్ జ్యుడిషియరీ మధ్య వార్, ఇంకోవైపు పొలిటికల్ ఫైటింగ్. అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? కోర్టు ధిక్కరణ కేసులు చెప్తున్నదేంటి? నాటి పాలకులు ఏం చేశారు? నేటి పెద్దలు ఏం చేయాలి? హైడ్రాతో లాభమా నష్టమా? హై డ్రామాపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. హైడ్రా తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి కాపాడటమే లక్ష్యంగా ఏర్పడింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. అయితే ఆది నుంచి ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి రంగనాథ్ను తప్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. రంగనాథ్ స్థానంలో మరొకరిని నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాట్ నెక్స్ట్ అనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం తెచ్చిన హైడ్రా ఇప్పుడు పాలక వర్గానికి, న్యాయ వ్యవస్థకు చిచ్చు పెడుతోందా? ఏ పోస్టులో ఏ అధికారి ఉండాలనేది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నిర్ణయిస్తుందా, లేదంటే న్యాయస్థానాలు శాసిస్తాయా? కోర్టు ఆర్డర్స్ను ప్రభుత్వం లెక్క చేయటం లేదా? ప్రతిపక్షాలు కోర్టు మెట్లు ఎక్కడం ఖాయమా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రాజకీయంగా హైడ్రా పెను దుమారో రేపుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ లీడర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కబ్జా కోరులు నకిలీ పత్రాలతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో సీఎస్గా పనిచేసిన సోమేష్ కుమార్పై 400 కోర్టు ధిక్కరణ కేసులున్నాయని గుర్తు చేశారు. హైడ్రాపై ప్రభుత్వానికి స్పష్టత ఉంది. ఓ అధికారిని ఎక్కడ నియమించాలనే విచక్షణ అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. తప్పుడు కేసులను న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. చెరువులను, నాలాలను, కుంటలను కబ్జా పెట్టుకొని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలే. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరూ గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. We have protected lakes and nalas and water bodies. So we don't have any issues with Hydra. We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. దొంగలు అంటారు, కబ్జా కోరులు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. చెరువులను, నాలాలను, కుంటలను కబ్జా. మరోవైపు హైడ్రా తీరుపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైడ్రా అనేది బ్లాక్మెయిల్ చేసి దోపిడీ చేసే సంస్థ అని, తాము అధికారంలోకి రాగానే బంగాళాఖాతంలో వేస్తామన్నారు. హైడ్రా 9 తలల విషసర్పంలా మారిందని, పేదల ఇళ్లపైనే చర్యలు తీసుకుంటోందన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గడ్డం వివేక్, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్లను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు కేటీఆర్. హైడ్రా అనేది 9 తలల విషసర్పం అని చెప్పింది నిన్న హైడ్రా గురించి. ఏది? రాష్ట్ర హైకోర్టు. ఇంతకంటే చెంపపెట్టు ముఖ్యమంత్రికి ఏముంటుందని నాకు అర్థంగా సిగ్గుండాలి. బడాబాబులను మాత్రం వదిలిపెట్టి గరీబోళ్ల ఇండ్ల మీద పడి, బడాబాబులు అంటే ఎవరండి? రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు చెరువులో ఉంటది, దాన్ని హైడ్రా ముట్టదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సోదరుడు ఇల్లు FTL లో ఉంటది, దాన్ని హైడ్రా ముట్టదు. రాష్ట్ర మంత్రులు వివేక్ గారు, శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, రాష్ట్రంలో ఇంకా కీలక నేతలు చాలా మంది బిల్డింగ్లన్నీ చెరువుల్లో ఉన్న, షికాల్లో ఉన్న వాటిని మాత్రం హైడ్రా ముట్టదు. ఎవరిని ముడుతుంది హైడ్రా? బీద, బిక్కి, మధ్యతరగతి ప్రజలు. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రిని, కబ్జా కోరులు అంటున్నావు, అందరికంటే పెద్ద కబ్జా కోరులే నీ అన్నదమ్ములు కదా. ఇవాళ చెరువుల్లో ఇండ్లు కడుతుంటే, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుంటే నీకు కనబడదు, కానీ ఇవాళ పెద్ద పెద్ద మాటలు. అందుకే మేము అనేది హైడ్రా అనేది ఇట్ హస్ బికమ్ అ బ్లాక్ మెయిలింగ్ ఎక్స్టార్షన్ టూల్ ఆఫ్ రేవంత్ రెడ్డి.
ఇక ఎవరి అండ చూసుకుని 63 సార్లు కోర్టు ధిక్కరణకు ఆదేశాల ఉల్లంఘనకు పాల్పడ్డారని ప్రశ్నిస్తోంది హైకోర్టు. గత ప్రభుత్వ హయాంలో సీఎస్ సోమేష్ కుమార్ పై వందల సంఖ్యలో కోర్టు ధిక్కరణ కేసులుంటే ఇప్పుడు ఒక్క రంగనాథ్ ఇష్యూ పైన ఎందుకంత రచ్చ? పేదల ఇళ్లు కూల్చిన ప్రభుత్వానికి పెద్దల బంగ్లాల జోలికి వెళ్లే ధైర్యం లేదా? హైడ్రా ఉంటేనే మూసీ పునరుద్ధరణ సాధ్యమా? రంగనాథ్ను కాపాడుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అస్త్రం ఏంటి అనేటువంటి చర్చ జోరుగా సాగుతోంది. ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో కూడా చర్చిద్దాం. ఇక డిబేట్లకు వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు అండ్ అలాగే కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు కాంబోజీ వెంకటేశ్వర్లు గారు అండ్ సీనియర్ విశ్లేషకులు అడ్వకేట్ బండారు రామ్మోహన్ రెడ్డి మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి రామ్మోహన్ రావు గారు, చరణ్ కౌశిక్ గారు, వెంకటరెడ్డి గారు, వెంకటేశ్వర్లు గారు. నమస్కారం. రైట్, రామ్మోహన్ రావు గారు ముందు మీతో స్టార్ట్ చేద్దాం సార్. సార్, చెరువులను అలాగే సిక్కం భూములు, ప్రభుత్వ భూములు, కుంటలు, పార్కులు వీటన్నింటినీ కూడా కాపాడుకోవడమే, ఆక్రమణల నుంచి కాపాడటమే ధ్యేయంగా, అదే లక్ష్యంగా ఏర్పాటైందే హైడ్రా. దాని పని అదే అని చెప్పేసి అందుకే దాన్ని ఏర్పాటు చేశామని ప్రభుత్వం అంటోంది. అయితే చట్టాన్ని మీరొద్దు అని చెప్పేసి కోర్టులు చెప్తా ఉన్నాయి. అంటే ఈ మొత్తం వివాదం చూస్తూ ఉంటే నిన్నటి నుంచి నడుస్తున్నటువంటి వివాదం, హైడ్రా కమిషనర్ రంగనాథ్ను 63 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ కేసులు ఉన్నాయని చెప్పేసి కోర్టు వ్యాఖ్యానించడము, హ్యాబిచువల్ అఫెండర్ అని చెప్పి కోర్టు వ్యాఖ్యానించడము, ఒక ఐపీఎస్ అధికారిని, ఇవన్నీ చూస్తుంటే ఇటు వ్యవస్థలకి అలాగే జ్యుడిషియరీ వ్యవస్థలకు కావచ్చు, ఇటు ప్రభుత్వానికి మధ్య ఏదైనా నడుస్తూ ఉందా అన్నటువంటిది మనకు కలుగుతున్నటువంటి అనుమానం. అయితే ఏం జరగబోతుందంటారు హైడ్రా విషయంలో అలాగే రంగనాథ్ విషయంలో? కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూసాము. అంటే ప్రభుత్వానికి విచక్షణ అధికారం ఉంది, ఎవరిని ఏ అధికారిని ఎక్కడ నియమించాలనే అధికారం మాకే ఉంటుంది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. సో ఓవరాల్గా ఏం చెప్తారు సార్ ఈ ఇష్యూ పైన? రోజా గారు, మీకు మిత్రులు చరణ్ కౌశిక్ గారికి, వెంకటేశ్వర గారికి, వెంకటరెడ్డి గారికి, అట్లాగే రాజన్యూస్ ప్రేక్షకులు నమస్కారం. హైడ్రా ఒక కత్తి లాంటిది. కత్తితో మిరకాయలు కోయచ్చు, కూరగాయలు. తప్పు కత్తిది కాదు, కోసేవాడికి తప్పు. హైడ్రా రంగనాథ్ మీద అదే ఆరోపణ చేసింది హైకోర్టు. నేనేమంటున్నానంటే రోజా గారు, మొదట్లో మన హైడ్రా ఏర్పాటు చేసిన కొత్తలో అన్ని పార్టీలు ఆహ్వానించాయి, నాతో సహా అందరం ఆహ్వానించడం. ఎందుకంటే ఎప్పుడైతే ఎన్కన్వెన్షన్ కూల్చివేస్తే, ఎన్కన్వెన్షన్ ప్రభుత్వ భూమి కాదు, అది ఎఫ్టీఎల్లో ఉంది. ఎఫ్టీఏలో నిర్మాణాలు ఉండొద్దు అంతే. మన ఫుల్ ట్యాంకులు ఇవ్వడం, నిర్మాణాలు ఉండొద్దు. దానిలో పార్కులు చేసుకోవచ్చు, రక చెట్లు నాటుకోవచ్చు, నష్టం లేదు. వ్యవసాయం చేసుకోవచ్చు, కానీ ఉండొద్దని ఎన్కన్వెన్షన్ తోని మొత్తం రాష్ట్రం అంతా ఒక సంచలనం వచ్చింది. అంతేందుకు మహారాష్ట్రంలో కాక పక్క రాష్ట్రంలో విజయవాడ ఉడ్రా అని పెట్టమని చెప్పి, విశాఖపట్నంలో వైడ్రా అని పెట్టమని చెప్పి రకరకాలుగా వచ్చినాయి. మన దగ్గర కరీంనగర్లో కడ్రా, వరంగల్లో వాడ్రా, ఇట్లా నిజామాబాద్ నిడ్రా పెట్టమని కూడా ఊరేగింపు తీశారు ప్రజలు. అది ఒక మంచి ఒక అవకాశం. కానీ అది మెల్లమెల్లగా ఏమైందంటే, ఈ కత్తిని రెండు వైపుల పదునున్న కత్తిని ఎటువైతే అటు ఒక దిక్కు ఏం చేయకుండా మరో దిక్కు ప్రయోగించడం వల్ల వచ్చిన సమస్య అంటున్నాను. చెప్పాను కదా, మనకు ఏదైతే ఎన్కన్వెన్షన్ కూల్చివేస్తే అప్పుడు ఎంత హర్షం వ్యక్తం అయిందో, ఓవైసీ కేసులో అంత వ్యతిరేకమైంది కదా. ఓవైసీ మనకు ఏదైతే ఆయన కాలేజు సముద్ర మన చెరువులో ఉంటే అది కాదు, పిల్లలకు బాగు కోసం అంటున్నారు. మరి అంటే మామూలు సామాన్య ప్రజల బతుకు కంటే పిల్లలు ఒక ఓవైసీ పెట్టుకున్న కాలేజీ పెద్ద అయిందా అనే సమస్య వచ్చింది. ఒక ఓవైసీ కాదు, ఇంతకుముందు మిగతా మన కేటీఆర్ వాళ్ళు మాట్లాడిన దాన్ని చూసుకుంటే మనకు చాలా మంది పేర్లు ఆయన చెప్తున్నాం. అవి కాకుండా కూడా ఇంకా పేర్లు ఉన్నాయి. అయితే ఇందులో రెండు విషయాలు అసలు. ఒకటి, హైకోర్టుకు అధికారం ఉన్నది. అధికారి మీద అంటే వరుసగా ఇప్పుడు 63 కేసులు పాతవి, ఇప్పుడు 2 కేసులు కొత్తగా పడ్డాయి, 65 అవుతున్నాయి. ఎందుకు మార్చరు? ఆయన మార్చండి, అదే లెవెల్లో ఐజీఎస్ అధికారిని ఇంకోటి పెట్టాలి. అంటే మరి గతంలో 400 కేసులున్న సోమేష్ కుమార్ పైన ఎందుకు చర్యలు లేవు, అప్పుడు ఎవరు మాట్లాడలేదేంటి అని అంటున్నారు కదా సీఎం. అంటే కోర్టు తీర్పులు ఎట్లా ఉంటున్నాయి చూసాం కదా. మొన్న మన జంజీ మన సిజే మన కాంగ్రెస్ జనతా పార్టీ విషయంలో ఇదే మన సుప్రీంకోర్టు ఏమన్నది, హైకోర్టు ఏమో వయసు నిర్ణయం తీసుకొని అట్లా మన సరైనది కాదని నోటీసులు ఇష్యూ చేసింది. అదే సుప్రీంకోర్టు మీ వీడియో చూడని పోమని, మళ్ళీ వాళ్ళ సూర్యకాంత్ గారు అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డట్టు ఏమంటున్నాడు ఇప్పుడు, పూర్తిగా అట్లా లాఠీచార్జ్ చేయడం సరైనది కాదు అని మాట్లాడింది. అంటే కోర్టు తీర్పులు ఒక్కోసారి ఆ కోర్టుల మీద విశ్వసనీయత పోయే పరిస్థితి. ఈ రంగనాథ్ విషయాన్ని మాట్లాడు. ఒక అధికారి పోతే ఏమైతే మరో అధికారి వస్తాడు. హైడ్రా అధికారులు సరైనవా కాదని నిర్ధారించకుండా, హైడ్రా చేస్తున్న పనులు తప్పుందా ఒప్పుందో చెప్పకుండా అధికారులను మారిస్తే లాభం లేదని నా ఉద్దేశం. ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే రంగనాథ్ గారు కూడా వివరణ ఇచ్చుకున్నాడు. ఏమని అంటే, ఇప్పుడు లోతుకుంట కేసులో వచ్చిన వివరణ, ఒక దశలో బ్యారక్స్ లో పడేస్తాం, మిలిటరీకి అప్పచెప్తాం అనే తీవ్రమైన వ్యాఖ్య చేసింది. దాన్ని సస్పెన్షన్ లో పెట్టాం తప్ప మిమ్మల్ని రద్దు చేయలేదు, ఇవాళ కాకుండా రేపైనా పంపుతామనే మాట హైకోర్టు గట్టిగా అంటుంది. హైకోర్టు జడ్జి ఎవరు నాకు పేరు చెప్పాల్సిన అవసరం లేదు, పేరు ఉటంకించాల్సిన హైకోర్టు తీర్పు సింగిల్ జడ్జి తీర్పు అని అంది. దీనిలో ఏంటంటే
ఇక్కడ ఏమవుతుంది, ఒకటి ఆ లోతుకుంట విషయంలో, లోతుకుంట భూమి విషయంలో సర్వే నెంబర్ 1, 2 అని చెప్తున్నారు వాళ్ళు. అయ్యా 1, 2 అనేది ఏమో చాలా 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కంటోన్మెంట్ పరిధిలో ఉన్న భూమి ఇది 256, 55 సర్వే నెంబర్ వేరే. ఇది మొదలు వాళ్ళు పర్మిషన్ తీసుకున్నప్పుడు 1, 2 తీసుకున్నారు. తర్వాత పర్మిషన్ మన రెన్యువల్ చేసుకున్నప్పుడు ఈ నెంబర్లు పెడుతున్నారు. దానికి దీనికి 3 కిలోమీటర్ల దూరం అని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్తున్నారు స్పెసిఫిక్ గా ఈ కేసు. అట్లాగే ఇంకొక 5 పేర్లు చెప్పారు. ఒక ముస్లిం పేరు, ఇంకో 4 పేర్లు చెప్పారు రంగనాథ్ గారు. ఈ 5 మాత్రమే భూ కబ్జాదారులు మాత్రమే మా మీద కేసు వేస్తున్నారు అన్నారు. దానిలో కొంత వాస్తవం ఉన్నా కూడా పేదలు ఎట్లా పోతారు కోర్టుకు? ఒక హైకోర్టు అడ్వకేట్ పెట్టుకోవాలంటే ₹1,00,000 ఫీజులు చెల్లించాలి. అటువంటి అప్పుడు పేదవాడు 150 గజాలు 100 గజాలు కబ్జా పెట్టి ప్రభుత్వం తీసేస్తుంటే దాని కోర్టుకైతే పోలేడు కదా అనే మాట వస్తుంది. కనుక కోర్టుకు పోయిన వాళ్ళే కరెక్ట్, కోర్టుకు పోని వాళ్ళు కరెక్ట్ కాదని మాట లేదు. ఆ రంగనాథ్ గారి వాదనలో ఈ పసలేదు అంటారు. అంటే కోర్టుకు పోయిన వాళ్ళందరూ దొంగలు, కోర్టుకు చాలా మంది పోలేదు కదా పేదలు అంటున్నారు. ఒక్కటి వాస్తవం ఏంటంటే ఏదైతే 4-5 కుంటలు చెరువులు రక్షించడం, బతుకమ్మ పుట్టించి 4 రక్షించడంలో ప్రజలందరూ అభినందించారు. ఒక దేశంలో రంగనాథ్కు అనుకూలంగా కూడా చాలా ఊరేగింపులు కూడా జరిగినాయి మన దగ్గర హైదరాబాద్ లో ఆయనకు అనుకూలంగా. అంటే కావాలంటే రాజకీయ నాయకుడు అయితే కాదు కదా వెంటనే ఒక 1000 మందితో ప్రదర్శన చేయడానికి. కనుక మంచి ఉంది, చెడ్డ ఉంది. అందుకని కత్తితో పోలుస్తున్నారు హైదరాబాద్. కత్తికి 2 అన్నట్టు మిరకాయలకు వస్తున్నారా కూరగాయలకు వస్తున్నారా 2 అవుతున్నాయి అంటున్నాడు. సెలెక్టివ్ కేసుల్లో పోవడం వల్ల హైదరాబాద్ మీద బాగా ఆరోపణ ఏంటంటే సెలెక్టివ్ కేసులో పోతున్నారు, అదే ఆరోపణ. సెలెక్టివ్ కేసులు ఎందుకు పోతున్నారంటే వేల కోట్ల రూపాయల భాగవతం నడుస్తుంది కదా వీళ్ళకు. భూ కబ్జాదారులందరూ ఆర్థికంగా అంగబలం ఉంటుంది, ఆర్థిక బలం ఉంటుంది, రకరకాల రాజకీయ బలం ఉంటుంది. వీళ్ళందరూ సార్ అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే మీరు అన్నారు కదా ఏమవుతుంది అధికారిని తొలగించేస్తే ఇంకొక అధికారిని నియమిస్తారు అనేది కదా. మరి ఎందుకు ఈ సదరు అధికారినే కావాలి అని ప్రభుత్వం పట్టుబడతా ఉంది? ఈ అధికారి కోసమే అంటే ఇంత వివాదాస్పదమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్ కోర్టే స్వయంగా తీసివేయాలి అని చెప్పినటువంటి ఈ ఆఫీసర్ని రీటైన్ చేసుకోవడం కోసము సుప్రీంకోర్టు వరకు వెళ్తాము లేకపోతే డివిజన్ బెంచ్కి వెళ్తాము అని ప్రభుత్వం చెప్పడం వెనుక అంతరార్థం ఏంటి? 2 ఉండొచ్చు. ఒకటేమో నిజాయితీ గల అధికారి అయినా, అట్లా నిబద్ధత గల అధికారి, గతంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో మంచి పేరున్న అధికారి, ఎవరికి భయపడని అధికారి అని ఒక మాట ఉన్నది. లేదంట దీనికి పూర్తి వ్యతిరేకంగా ఆలోచిస్తే ఏమైందంటే ఈ అధికారి ద్వారా తమకు అనుమైన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండకుండా వ్యతిరేకుల మీద చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణ ఉన్నది. దానికి ఒక పావుగా గవర్నమెంట్ మన రంగనాథ్ని వాడుకుంటుందనే ఒక ఆరోపణ కూడా ఉంది. కనుక దాని లొంగిపోతే ఆటోమేటిక్ గా రంగనాథ్ యొక్క వ్యక్తిత్వం కించపరచబడితే, లేకపోతే వ్యక్తిత్వం నాశనం అయిపోతుంది. అందుకని హైడ్రా రంగనాథ్ మీద ఎందుకు పడుతుంది అంటే హైడ్రాని ప్రశ్నించాలి హైకోర్టు అంటున్నాడు. హైకోర్టు చేయాల్సింది ఏంటంటే హైడ్రా అధికారులు ఇవి ఉన్నాయా లేవా, ఉంటే ఇప్పుడు ఏం చేయాలంటే ప్రధానంగా ఇక్కడ మూలాలకు పోతలేరు రోజా. మూలాలు ఏమిటి? ఉదాహరణకు లోతుకుంట విషయంలో 1, 2 సర్వే నెంబర్ చూపెడుతున్నారు, కానీ వాళ్ళ సర్వే నెంబర్లు వేరే ఉన్నాయి. అది దానికి సంబంధం లేదంటున్నారు కదా. సమగ్ర సర్వే లేకపోవడం వల్ల కదా. ఇప్పుడు నిజాం కాలంలో 130 ఏళ్ల క్రితం సర్వే జరిగితే ఇప్పటిదాకా మళ్ళీ సర్వే జరగలేదనే సమస్య కదా. కనుక ఆ సర్వే జరుగుంటే ఈ సర్వే నెంబర్ అవునా కాదు తేల్చేవాళ్ళం. అవును, అదే సర్వే నెంబర్ల పైన కోర్టు స్టేటస్ కో ఇచ్చింది కదా. మరి ఎందుకు అర్ధరాత్రి 100 మంది పోలీసులతో తీసుకువెళ్ళి దాన్ని అంతా కూల్ చేయాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? వాళ్ళు స్టేటస్కుంది 1, 2 సర్వే నెంబర్ వాళ్ళ కబ్జాలో ఉంది 253, 55 ఉన్నారు అంటున్నారు. రంగనాథ్ గారు స్పష్టంగా చెప్తుంది ఏంటంటే అందులో చెట్లు ఉన్నాయి, వందల వేల సంవత్సరాల కింద మన గుండ్లు రాళ్ళు ఉన్నాయి. అట్లాగే పర్యావరణం ధ్వంసం చేస్తూ వాళ్ళంతా నేలమట్టది. ఇప్పుడు మనం చూసాం కదా మనం సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర చేసిన పని, అట్లాగే ఇక్కడ కూడా జరుగుతుంది. ఇది దాదాపు 40 ఎకరాల భూమి, పూర్తిగా చుట్టూ కంటోన్మెంట్ ఉంది, రక్షణ శాఖ భూములు ఉన్నాయి, ఇక్కడ చేస్తున్నారని వాళ్ళు ఆరోపణ. ఆ సర్వే నెంబర్ స్టే తెచ్చుకున్న ఆ సర్వే నెంబర్ కు దీనికి ఏమీ సంబంధం లేదు అంటున్నారు. అయితే ఏం చేయాలి ఇప్పుడు ప్రభుత్వం అంటే వెంటనే కోర్టులో వీళ్ళు వాదన నెగ్గించుకోవాలంటే నేను అడ్వకేట్ సలహా చెప్తుందంటే ఈ 40 ఎకరాల భూమి వాళ్ళు తెచ్చిన స్టే భూమి కాదు అని నిరూపించాలి. ఆటోమేటిక్ అయిపోతుంది కదా. హైడ్రాను రక్షించుకోవచ్చు, మన రంగనాథ్ గారిని రక్షించుకోవచ్చు. ఇదంతా చెప్తున్నాం లేదు. ఎక్కడ ఎంతసేపు ప్రైవేట్ గా మాట్లాడుతున్న రంగనాథ్ గారు ఇదే విషయాన్ని క్షమాపణ కూడా చెప్పారు కదా. అక్కడ హైకోర్టులో క్షమాపణ చెప్తారు, ఇక్కడ భూమి వేరే అంటున్నారు. భూమి వేరే అని నిరూపించుకుంటే కేసే పోతుంది కదా నేను అంటున్నాను. ఇప్పటికీ 2 సార్లు ఇప్పటికే ఇదే కేసులో కోర్టు ధిక్కరణ ఉన్నది. కొన్ని కోర్టులు కూడా కొన్ని ఆలోచించాలి. రోజుగా ఒక మాట చెప్పిస్తాను. కోర్టులు కూడా ఇట్లా స్టే ఇవ్వడం కంటే స్టేటస్ కు మెయింటైన్ చేయమని ఇస్తే బాగుంటది కదా. కోర్టులు కూడా తప్పేం చేస్తున్నాయి అంటే ఎవడు ముందు వస్తే డబ్బులు పెట్టుకుని ఎవడు కోర్టుకు వస్తే వాళ్ళ కోర్టులు కనుక ఆర్డర్ ఇస్తే ఇట్లాంటి జరుగుతాయి అంటున్నాను. ఓ పని చేయొచ్చు, కోర్టు ఉభయ కుశలోపారంటప్పుడు ప్రభుత్వానికి ఇటు పక్కన కబ్జాదారులకు మధ్యన ఒక స్టేటస్ కో నిలుపుతాల ఎక్కడి వల్ల అక్కడే ఉన్నాయి అనుకోండి. ఈ సమస్య రాకపోతేనే కదా. స్టేజ్ చూపించేదేమో ఒకసారి వాళ్ళు చూపెడుతున్నారు, వాళ్ళు వచ్చి కబ్జా చేసేదేమో ఇంకో రకం చేస్తున్నారు. 10,000 కోట్ల రూపాయల భూములు అంటున్నారు. స్పష్టంగా ఏమంటారు, ప్రజాధనం కానీ ప్రజాభూములు కావద్దు. ఎవరున్నా సరే అది కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా సరే, లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరైనా ఉండొచ్చు. కనుక వాళ్ళు అరికట్టాల్సిన బాధ్యత ఉంది. నేను హైడ్రాను
పాక్షికంగా సమర్థిస్తున్నాడు. పాక్షికంగా ఇప్పుడు ఆయన చేసే పనులు అంటే వ్యక్తిగతంగా నేనే హీరోను అనే ఒక సినిమాలో ఏక్ దిన్ కా సుల్తాన్ అని మనకు ఒకరోజు ముఖ్యమంత్రి సినిమాలో చేసినట్టు చేస్తే ఆక్రమించి అధికారం పోతే ఖచ్చితంగా నాకు తెలిసి రైట్ సార్. అధికారం ఏంటంటే కోర్టులకు అధికారులు మార్చమని అధికారం ఉంది. రైట్, రామ్మోహన్ దాన్ని గారు. పాటించాల్సిన Yes. బాధ్యత కానీ లేకపోతే అప్పీల్ పోవాల్సిన అవకాశం అయితే కోర్టుకు మన ప్రభుత్వానికి ఉంది. ఎస్ ఎస్ అదే చెప్పారు. రైట్. ఇక రైట్, కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ గారితో మాట్లాడదాం. సో చరణ్ కౌశిక్ గారు, హైకోర్టు ఏకంగా హైడ్రా కమిషనర్ను ఆ పదవి నుంచి తక్షణమే తొలగించాలి అని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వడము అంటే అది ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనం అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అండ్ ఇన్ అడిషన్ టు దాట్ 9 తలల విషసర్పం హైడ్రా అని చెప్పి కేటీఆర్ మాట్లాడారు. అలాగే హిట్లర్ స్ఫూర్తితో ఏర్పడ్డటువంటి హైడ్రా ఇంతకు మించి ఇంకేం చేయగలదు, పేదల గుడిసెలు కూల్చేయడంలో చూపించినటువంటి స్పీడ్, చిన్న చిన్న షాపుల పైన చూపించినటువంటి స్పీడ్, ఫామ్ హౌసులు, పెద్ద పెద్ద బంగ్లాలు, మంత్రుల బంగ్లాలు, పొంగులేటి తిరుపతి రెడ్డి, వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి వీళ్ళ ఫామ్ హౌసులు కూల్ చేయడంలో అవి కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో ఉన్నాయి కదా, మరి వాటి జోలికి ఎందుకు వెళ్ళలేదు? సో ఇదంతా కూడా హైడ్రాకి వన్ సైడ్ మాత్రమే మనం చూసాం. అదర్ సైడ్ కోర్టు ఇవాళ చెప్పింది అదే నిదర్శనము ప్రభుత్వ పాలనా వైఫల్యానికి అని చెప్తున్నారు. ఇక్కడ నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనిల్ కుమార్ జూకంటి గారు, సింగిల్ ధర్మాసనం హైకోర్టు. అవును. అదే కాకుండా ఇది ఏదైతే శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారం, దీనిలో చాలా స్పష్టంగా 3 కిలోమీటర్ అవతలో వాళ్ళ భూమి ఉంటే ఏకంగా ఇక్కడ ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం కావచ్చు. అక్కడ ఉన్నటువంటి రాక్స్ 2500 సంవత్సరాలకు సంబంధించినటువంటి రాక్ ఉంటే ఆ రాక్స్ ను తొలగించే ప్రయత్నం, అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కంప్లైంట్ చేయడంతో 1000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చెట్టు తొలగించే ప్రయత్నం వితౌట్ పర్మిషన్ లేకుండా చేస్తున్నారని చెప్పేసి హైడ్రా దృష్టికి వచ్చిన తర్వాత హైడ్రా కాన్సన్ట్రేట్ చేసి దాని మీద శోధిస్తూ ఉంటే అసలు విషయాలన్నీ బయటకు వచ్చినాయి. అదే కాకుండా ఇక్కడ ఇంతకుముందు నల్లమల్లారెడ్డి గారు వారికి సంబంధించి సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళకు ప్లాట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అన్యాక్రాంతం అయితే వాళ్ళు కంప్లైంట్ చేస్తే అక్కడ దానికి సంబంధించి హైకోర్టులో కొన్ని కేసులు ఉన్నాయి. అదే కాకుండా ముఖ్యమని చెప్పేసి పటాన్ చెరువు తర్వాత ఏదైతే అదే పటాన్ చెరువు సంబంధించి ఐలాపూర్ విలేజ్ సంబంధించిన కేసులు, అదే కాకుండా ఇక్కడ ఏదైతే మన బతుకమ్మ కుంటకు సంబంధించి ఎడ్ల సుధాకర్ రెడ్డి గారికి సంబంధించిన కేసు, తర్వాత ఇప్పుడు శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ మంద నర్సయ్య కావచ్చు, మందలింగయ్యకి సంబంధించినటువంటి వ్యవహారం, ఇవన్నీ కలిపితే మొత్తం 63 ఇప్పటి వరకు సంబంధించి ఓన్లీ ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వారికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు, పార్కులు కావచ్చు, తర్వాత బఫర్ జోన్లు కావచ్చు, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేస్తూ ఉంటే అవన్నీ కూడా తొలగించారు. 1,50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన భూములు కాపాడి 6 చెరువులు ఆల్రెడీ పునరుద్ధరించారు హైదరాబాద్ లో, ఇంకా 20 చెరువులు పునరుద్ధరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా నిన్న హైకోర్టులో సింగిల్ బెంచ్ ధర్మాసనం ఇచ్చింది. దానిలో భాగంగా ఇంకా డబుల్ బెంచ్ పోవచ్చు, కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఉంటుంది, సుప్రీంకోర్టు కూడా పోవచ్చు. అదే కాకుండా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూనే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. అదే కాకుండా ఇక్కడ హైడ్రా అనేది ఫస్ట్ జియో ద్వారా ఏర్పడి తర్వాత యాక్ట్ ద్వారా దాన్ని యాక్ట్ ద్వారా కూడా తర్వాత మార్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా హైడ్రా ఏదైతే తన పరిధిలో ఉన్నటువంటి లిమిట్స్ లోబడి మాత్రమే ముందుకు పోతా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వ ఆదాయంలో ఎన్ని చెరువులు కబ్జా అయినో చాలా స్పష్టంగా గూగుల్ మ్యాప్ తో సహా హైదరాబాద్ కూడా వివరించిన పరిస్థితి, పాక్షికంగా కావచ్చు పూర్తి స్థాయిలో కూడా చాలా చెరువులు అన్యాక్రాంతమైన పరిస్థితి మనం. అదే కాకుండా హైడ్రా లిమిట్స్ అనేది ఓన్లీ కోర్ అర్బన్ రీజన్ ఏరియాలో మాత్రమే ఉన్నది. అవుటర్ రింగ్ రోడ్ వరకు హైడ్రా పరిధి. అవుటర్ రింగ్ రోడ్ అవతల ఉన్నటువంటి కేటీఆర్ గారు కూడా జన్వాల్లో వాళ్ళు పిరంగినాలను డిస్టర్బ్ చేసి అదే ఫామ్ హౌస్ నిర్మించుకున్న పరిస్థితి మనం చూసినాం. అది త్రిపులోన్ జీవో అనేది 10% మాత్రం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, వాళ్ళు ఏకంగా నాలను డిస్టర్బ్ చేసిన పరిస్థితి మనం చూసినాం. హరీష్ రావు గారికి మొయినాబాద్ ఉంది, సంతోష్ రావు గారికి ఒట్టినావలపల్లిలో, కలవకుల ఖైద్ గారికి శంకరపల్లి ఉంది. ఇవన్నీ కూడా త్రిపులోన్ జీవోలు ఉన్నాయి. 2 లక్షల ఎకరాలను ఏకంగా త్రిపులోన్ జీవోను తొలగించి హైదరాబాద్ ను అతలాకుతలం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మాట వాస్తవం. అదే కాకుండా హైదరాబాద్ అనుకోని ఫార్మా సిటీ నిర్మించే ప్రయత్నం, అదే ఇప్పటికే హైదరాబాద్ కాలుష్య కూరల్లో చిక్కుకుంటా ఉంది. ఢిల్లీకి వచ్చిన పరిస్థితి హైదరాబాద్ రావద్దు, మద్రాసుకు వచ్చిన పరిస్థితి హైదరాబాద్ రావద్దు, బెంగళూరులో వాటర్ ఇబ్బంది కావచ్చు, ట్రాఫిక్ జామ్స్ అవుతుందని చెప్పి అట్లాంటి పరిస్థితి రావద్దని చెప్పేసి ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుని హైడ్రా లాంటి వ్యవస్థ తీసుకొచ్చి ఇక్కడ పార్కులు, రాక్స్, లేక్స్ కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. చరణ్ గారు, హైడ్రా ఉద్దేశం మంచిదే. హైడ్రా కరెక్ట్ గా దేనికైతే ఉద్దేశింపబడిందో ఆ పనులన్నీ చేస్తే అందరికీ కూడా మంచి పని అది. అంటే ప్రభుత్వ భూములు, పార్కులు వీటన్నింటినీ కాపాడితే కరెక్ట్. మరి పేదవాడికి ఒక న్యాయము, బంగ్లాలో ఉన్నవాడికి, కార్పొరేట్లకి ఇంకొక న్యాయం అక్కడే వస్తుంది అసలు చిక్కంతా. మరి ఆ బయాస్డ్ ట్రీట్మెంట్ ఎందుకు?
మేడం ఇక్కడ చాలా స్పష్టంగా హైడ్రా ఏర్పడే నాటికి రెసిడెన్షియల్ యాక్టివిటీస్ ఎక్కడైనా జరిగినాయో వాటి జోలికి హైడ్రా పోవడం లేదు. హైడ్రా ఏర్పడిన తర్వాత అది రెసిడెన్షియల్ యాక్టివిటీస్ అయినా కమర్షియల్ యాక్టివిటీస్ ఎప్పటి నుంచి ఉన్నా కూడా తొలగిస్తా ఉన్నాం. దానిలో భాగంగా మీరు మూసీకి సంబంధించి హైడ్రా తొలగించినా కూడా అవన్నీ కూడా కాంపెన్సేషన్, డబుల్ బెడ్రూమ్లు అవన్నీ ఇస్తా ఉన్నారు. ఇక్కడ ఏదో 1-2 సంఘటనలు తీసుకొచ్చి మొత్తం హైడ్రానే తప్పు చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుందని చెప్పి ఆపాదించే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనం ఎండాకాలంలో చూసినాం, హైదరాబాద్ లో 50 డిగ్రీల ఎండ ఉన్న పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు వర్షాలు రాని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వర్షాలు వస్తే నాలాలు అదేవిధంగా రోడ్లు మునిగిపోతున్న పరిస్థితి మనం చూసినాం. అట్లాంటి పరిస్థితి హైదరాబాద్ కు, బాంబేకు, బెంగళూరుకు, చెన్నైకి, ఢిల్లీకి వచ్చిన పరిస్థితి రావద్దని చెప్పేసి ప్రభుత్వం ఒక సదుద్దేశంతో ధైర్యంగా సాహసోపేత నిర్ణయం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. దానిలో భాగంగా హైడ్రా రంగనాథ్ గారు పనిచేస్తా ఉన్నారు. దానికి ఇప్పుడు కోర్టు పోయిన వాళ్ళంతా కూడా ఎవరైతే వాళ్ళు బిల్డర్స్ మాత్రమే, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రమే పోయిరు. పేద వర్గాలకు సంబంధించి ఎక్కడన్నా నేనే కాంగ్రెస్ ప్రభుత్వం పొరపాటు చేస్తే సర్దిద్దుకునే ప్రయత్నం మేము ముందుకు పోతాను. పేదలు పోలేరు కదా కోర్టుకి. లేదు మేడం, పేద వర్గాలకు సంబంధించి ఖమ్మంలో భూదాన్ బోర్డు సంబంధించి అక్కడ నిజమే భూదాన్ బోర్డు భూమి అయినప్పుడు కూడా నిజమైన పేద వాళ్ళకు ఇల్లు కోల్పోయారని చెప్పి భావించి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ జాగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తా ఉంది. ఏదన్నా మా ప్రభుత్వంలో తప్పు జరిగితే సరిదిద్దుకునే ప్రయత్నం కూడా మేము చేస్తా ఉన్నాం. మా అధికారులకు కావచ్చు, మా మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు స్వేచ్ఛ ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో చూసినాం కదా, వాళ్ళు ఎన్ని చెరువులు కబ్జా చేసి ఒక రోజు మొత్తం 2 రోజులు చర్చ చేద్దాం. ఇంత ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఆయనే పెరిగిన అలాగే డిస్టర్బ్ చేసి కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మించుకుండు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు, పిసిసి అధ్యక్షుడుగా డ్రోన్ ఎగిరేస్తే 13 రోజుల పాటు చెర్లపల్లి క్రిటిక్ జైల్లో పెట్టారు. అది 50 రూపాయల పెట్టి కేసు. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకొని, ఫామ్ హౌస్ లో ఉండి నిర్ణయాలు తీసుకొని హైదరాబాద్ 9 సంవత్సరాల కాలం పాటు మీరు అధికారం నుండి మూసిని పడుచుకోలేదు, అదే చెరువులను పడుచుకోలేదు, అదే త్రిపులాను పడుచుకోలేదు, ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ను అప్పనంగా లీజ్కి ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తాం. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతర్జాతీయ విమానాశ్రయం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఒక పోర్ట్ సిటీ నిర్మాణం చేయాలని హైదరాబాద్ లో మౌలిక వస్తువు పెంపొందే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అరే మీరు ఎప్పుడైనా బంజారాహిల్స్ లో అత్యధిక ఫ్లోర్లు నిర్మించిన సందర్భం ఉందో 5 ఫ్లోర్ల మించి నిర్మించొద్దు. కానీ మీరు అత్యధికంగా హైరేజ్లకు అనుమతి ఇవ్వడం తోటి వేల కార్లు ఒకేసారి రోడ్డు మీద రావడం తోటి మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏది స్క్వేర్ ఫీట్ పెంచడం తోటి ఎకరాకి ఉన్నటువంటి స్క్వేర్ ఫీట్ రేట్, అది స్క్వేర్ ఫీట్ సంఖ్యను పెంచడం తోటి ఇప్పుడు చూస్తా ఉన్నారు. ఓన్లీ కేబీఆర్ పార్క్ పక్కన ఆనాడు అది టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు అతి సమీపంలో అక్కడ ఎన్ని ఫ్లోర్లు ఇచ్చారు చూడండి ఒకసారి. 5 ఫ్లోర్ల మించి ఏనాడు బంజారాజ్ జూబ్లీస్లో లేని పరిస్థితి మనం చూసినాం. కానీ కేసీఆర్ గారు కావచ్చు ప్రభుత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో తర్వాత 9 సంవత్సరాల కాలంలో ఎన్ని చెరువులు అన్యాక్రాంతమేనో కాంగ్రెస్ ప్రభుత్వం చర్చ పెట్టడానికి సిద్ధంగా. మరి ఇంత చిత్తశుద్ధి ఉంది కదా కాంగ్రెస్ పార్టీకి. మరి నేను ఇందాక చెప్పినటువంటి పేర్లు ఉన్నాయి కదా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, గడ్డం వివేక్ కావచ్చు, గుత్తా సుఖేందర్ రెడ్డి కావచ్చు, తర్వాత స్వయాన సీఎం బ్రదర్ తిరుపతి రెడ్డిది కావచ్చు, వీళ్ళందరిది మరి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి కదా. అలాగే ఓవైసీది అయితే మరి ఎంత విడ్డూరంగా ఉందంటే దాని జోలికి కూడా ఎవరు వెళ్ళరు, అంత సాహసం కూడా చేయలేకపోతున్నారు. మేడం ఓవైసీ సంబంధించిన వ్యవహారం ఫాతిమా కాలేజ్ సంబంధించి కావచ్చు, అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి కావచ్చు, మల్లారెడ్డికి సంబంధించి కావచ్చు, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ గారికి సంబంధించిన ఈ 4 అంశాలు కోర్టులో ఉన్నాయి. దానికి సంబంధించి కూడా హైదరాబాద్ చాలా స్పష్టంగా ప్రకటించింది. ఇక్కడ ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించినటువంటిది వాళ్ళకు కొంత స్వేచ్ఛ ఇచ్చి పూర్తి స్థాయిలో మీరే తొలగించుకోండి చెప్పేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు తర్వాత కోర్టుకు పోయిన పరిస్థితి చూసినాం. కోర్టులో వాల్టా చట్టం కావచ్చు, రకరకాల చట్టాలను పెట్టేసి ఆ హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. అవి వచ్చిన తర్వాత ఖచ్చితంగా డిస్మెంటల్ చేస్తామని చెప్పి చాలా సందర్భాల్లో అదేవిధంగా హైకోర్టుకు నివేదికలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైడ్రా కూడా నివేదికలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దాని మీద స్పందించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇక్కడ తన మన అనే భేదమే లేదు. మా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కేంద్ర మంత్రి పల్లం రాజు గారు వాళ్ళ తమ్ముడు ఆనందరాజు గారు తొలగించారు, ఎంఐఎం కార్పొరేటర్ తొలగించారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఎడ సుధాకర్ రెడ్డి గారిది ఇక్కడనే బతుకమ్మ కూట ఉస్మానియా యూనివర్సిటీ అతి సమీపంలో ఉంటది. ఇక్కడ బతుకమ్మ కూటలో బతుకమ్మ సంబరాలు కూడా జరుగుతా ఉన్నాయి. కాబట్టి ప్రతిదాన్ని రాజకీయం చేసే కోణంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. మీరు ఇక్కడ ఎస్యూ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అది అడవి భూమి కాదు, అది అడవి భూమి అని చెప్పి ఏకంగా పర్యావరణ ప్రేమ సుప్రీంకోర్టు కూడా స్టేట్ 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో రుణం కూడా తీసుకున్నది. అది అడవి భూమి కాదని చెప్పినా కూడా దాని మీద స్టేట్ ఉన్న పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి రకరకాల వివాదాలు ఉంటాయి. ఆ వివాదాలు పరిష్కరించే ప్రయత్నంలో హైడ్రా ముందుకు పోతా ఉంది. ఎక్కడ కూడా చట్ట విరుద్ధంగా ముందుకు పోవడం లేదు. పేద వర్గాలకు నష్టం చేసే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. చాలా రైట్ అండి. ఓకే వెంకటేశ్వర గారు, తెలంగాణలో గత దశాబ్ద కాలంగా అంటే బీఆర్ఎస్ హయాంలో మీరు అధికారంలో ఉన్న రోజుల్లో అన్ని ఏళ్లలో
మొత్తము చెరువులు, కుంటలు, సికం భూములు, FTL, బఫర్ జోన్లు అన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయాయి. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిసాయి. వాళ్ళ కోసమే, వాళ్లకు దారాదత్తం చేయడం కోసమే ఈ ఏదైతే సరిహద్దులు ఉంటాయో FTL హద్దులను కుదించి మరి రూల్స్ అన్నింటినీ అతిక్రమించి మరి రియల్ మాఫియాకు కట్టబెట్టారు అనేటువంటి ఆరోపణ ప్రధానంగా బీఆర్ఎస్ పైన వినిపిస్తూ ఉంది. అండ్ అలాగే బతుకమ్మ కుంటకు సంబంధించి సుధాకర్ రెడ్డి 10 ఎకరాలు ఆక్రమించి వాటన్నింటినీ అమ్ముకొని కేసీఆర్ వెళ్ళినప్పుడు విమానంలో పూలు జల్లేంత డబ్బు సంపాదించారు. పూలు జల్లడం ఏంటి, 10 ఎకరాలు ఆక్రమించి అమ్మేస్తే కనకవర్షమే ఏకంగా కురిపించవచ్చు అని కూడా సీఎం మాట్లాడారు. వెంకటేశ్వర్లు గారు. మేడం వినిపిస్తుంది ఎస్ వినిపిస్తుంది మేడం. గుడ్ ఈవినింగ్ రాజ్ న్యూస్ అండ్ తోటి మిత్రులందరికీ. క్లియర్గా ఉందా మేడం వాయిస్? నేను ఏమంటున్నంటే 9.5 సంవత్సరాల్లో విత్ ఇన్ ది ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో పార్కులు, ప్రజా సంక్షేమము, దాని గురించి 99 జీవో తీసుకొచ్చింది గవర్నమెంట్. 55 సంవత్సరాలు 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ టీడీపీ పార్టీ చేసిన విధ్వంసం అంతా మా మీదనే నూరుతున్నారు. నేను ఏమంటున్నంటే 45,000 కుంటల చెరువులను మొత్తం కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేసింది అబద్ధమా నిజమా? ఇలా విత్ ఇన్ ది ఔటర్ రింగ్ రోడ్ లోపల హైడ్రా వచ్చిన తర్వాత పార్కులు, కుంటలు, నాలాలన్నీ డెవలప్ చేయాలి, పరిరక్షణ కోసం చేయాలనేది ఒక ఉద్దేశం. నేను ఏమంటున్నంటే ఆస్తుల పరిరక్షణ కోసమే రాజ్యాంగాన్ని అబద్ధాల పాలు చేయదు కాంగ్రెస్ పార్టీ. నేను ఏమంటున్నంటే ఒక ప్రజాపాలన కోసము కోర్టులు ఎన్నిసార్లు ఇన్వాల్వ్ అయితేనే ప్రజాపాలన అవుతుందా? ఇది కోర్టు ధిక్కరణ కావడం లేదా? నేను ఏమంటున్నంటే ఇప్పుడు ఒక సంయుక్తంగా సోషల్ ఇంజనీరింగ్ పాటించాలి ప్రజాస్వామ్యంలో. ఇలా కోర్టు ఎందుకు ముందుకు వచ్చింది అనేది కూడా మిత్రులు కానీ ఎవరు కానీ గ్రహించాలి. నేను ఏమంటున్నంటే ఇవాళ మా మీద వాళ్ళు చివాకులు వేయచ్చు, మేము వాళ్ళ మీద చివాకులు వేయచ్చు. కానీ హైడ్రా ఒక ఉద్దేశము, ఒక సోషల్ ఇంజనీరింగ్ లేదనేది జడ్జి గారు చెప్పిండు. నేను ఏమంటున్నంటే ఇవి ఎలా ఒక ప్రకృతి విలేయం లాగా ఒక హైడ్రాకు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్కు నేనే ముఖ్యమంత్రి లెక్క పార్కులకు, కుంటలకు ఇవాళ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చేస్తుంది. కోర్టు ప్రతిసారి అది విన్నది, కోర్టు ప్రతిసారి అది పరిణామం తీసుకున్నది. సాటర్డే సండేకి సంబంధించిన దాంట్లో ప్రతి అంశాన్ని పరిణామం తీసుకుంది చెప్తుంది. కాబట్టి దయచేసి ఎవరైనా పొలిటికల్ వ్యవహారం మాట్లాడకుండా ప్రజలకు ఏం న్యాయం చేసింది హైడ్రా అనేది ఆలోచించాలి. ఇలా నేను ఏమంటానంటే మీరు అప్పీల్కి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, డివిజన్ బెంచ్కి వెళ్ళొచ్చు, ఏదైనా వెళ్ళొచ్చు. అంతిమంగా ఒక హైకోర్టు ఏం చెప్తుంది అనేది కూడా ఈ పాలనకు కొలమానం అవుతుంది. కాబట్టి నేను ఏమంటున్నా బీఆర్ఎస్ పార్టీగా మీరు చేస్తున్నది ప్రజా విధ్వంసమే, మమ్మాటికి ప్రజా విధ్వంసమే. ప్రజల సంక్షేమం అంటే మీరు మీ హయాంలో ప్రభుత్వ భూములను కాపాడలేకపోయి ఇప్పుడు ఆ పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంటే దానికి సహకరించాల్సింది పోయి ఈ రకంగా వ్యతిరేకించడము, కోర్టులకు వెళ్ళడము ఎంతవరకు కరెక్ట్? పైపెచ్చు ఈ లోతుకుంట, బతుకమ్మకుంట ఈ మొత్తం ఏరియాలో ఆక్రమణల వెనక మీ పార్టీకి చెందినటువంటి నేతలే ఉన్నారు అనేది ఇంకొక ఆరోపణ. అయితే ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు ఎవరైతే అనురాగ్ ఉన్నా, మల్లారెడ్డి గారు ఉన్నా, పొంగులేటి ఉన్నా, ఎవరున్నా కూడా పార్టీలకు అతీతంగా హైడ్రా పనిచేయాల్సిన అవసరం ఉంది. అది ఏ పార్టీ వలన కానివ్వండి. నేను ఏమంటున్నంటే మీ పార్టీయా మా పార్టీ అని కాకుండా ఎవరున్నా కూడా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? కోర్టు పరిధిలోకి వెళ్తే కోర్టు పక్కన పెట్టేసి మిగతా కోర్టులు లేని వాటి మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? ఇంకొకటి అంటే పేద ప్రజల మీద తీసుకున్నటువంటి యాక్షన్స్ మిగతా రాజకీయ నాయకుల మీద ఎందుకు తీసుకోవడం లేదు? కోర్టుకు అందరూ ఒకే. ఇలా నేను ఏమన్నా చట్టం అందరికి చుట్టంలాగా ఉండాలి తప్ప వాళ్ళకు వీళ్ళకు వ్యతిరేకంగా ఉండకూడదు కదా. ఇప్పుడు నేనేమో రాజ్యాంగ పరిధిలో 99 జీవో మీద వచ్చినటువంటి కమిషనర్ గారు ఆయన ఇష్టారాజ్యంగా చేస్తుండన్నది హైకోర్టులో అక్షంతలు వేసింది. ఒక్కసారి కాదు, ఇంతకు ముందు వేసింది. నేనేమంటున్నంటే కాంగ్రెస్ ప్రజాపాలనకు కోర్టు యొక్క కొలమానమే ఇలా ప్రజాపాలన. ఎన్నిసార్లు సుప్రీంకోర్టు అక్షంతలు వేసింది, హైకోర్టు అక్షంతలు వేసింది. ఇలా హైడ్రా మీద వేసింది, మూసీ మీద వేసింది, బీసీ కులగణన మీద వేసింది, రైతుల మీద వేసింది, ప్రతి దాని మీద వేసింది కదా. నేను ఏమంటున్నంటే బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఆక్రమించినా, నాలాలు ఆక్రమించినా, కాంగ్రెస్ వాళ్ళు ఆక్రమించినా,
బీజేపీ వాళ్ళు ఆక్రమించిన, ఇలా ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? ఓకే, వాళ్ళని ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదనే బదులు మీరే కదా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు కదా, మీరే కదా 99 జీవోని తీసుకొచ్చేసి ప్రభుత్వ భూములను కాపాడాలనుకున్నది కూడా మీరే కదా. జీవో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మేడం. ఓకే, అప్పట్లోనే మరి మీరు కూడా చెరువులకి హద్దులు డిజిటలైజ్ చేసి FTL బోర్డులు పెట్టేస్తే ఇవాళ ఈ సమస్య ఉండేది కాదు కదా. కరెక్ట్ చెప్పారు. నేను ఏమంటున్నానంటే మూసీని బాగు చేయాలని మనము 233 STPలు కట్టినాము, దానికి 1600 కోట్లు కేటాయించినాము, 350 కోట్లు ఖర్చు చేసినాము. త్వరగా కాకుండా మెల్లగా పగడ్బందీగా పేదలకు అన్యాయం జరగకుండా నిమ్మలంగా చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశం. ఓకే, మేము నెగ్లెక్ట్ చేసినాం చెరువులను కుంటలు, మీరు తీసుకున్నప్పుడు, మేము ఓడిపోయినప్పుడు మీరు తీసుకున్నప్పుడు మీరు ఇప్పుడు దాదాపుగా 500 కోట్లు హైడ్రా ఖర్చు చేసిందంటే మీరు 6 కుంటలు చెరువులు బాగు చేసిరని చెప్తారు. అంటే మీ ప్రజాధనం అంతా ఎక్కడ పోతుంది? మేము చేయలేకపోతే మీరు చేస్తారని చెప్పిండ్రు. నేను ఏమంటున్నంటే మేము కుంటలను చెరువులను పట్టించుకోలేదన్నమాట వాస్తవం అనుకుందాం. మీరు పట్టించుకొని ఎంతమంది బీదలను మీరు ఎన్ని కుటుంబాలను నాశనం చేసిందనేది కోర్టు చెప్తుంది కదా. మేము చేయలేకపోయినాం కాబట్టి ఓడిపోయినాం. మరి మీరు గెలిచిన వాళ్ళు ఎందుకు పేద ప్రజలకు న్యాయం చేయట్లేదు అనేది మీరు చెప్పాలి. నేను ఏమంటున్నంటే 99 మేము జియో తీసుకొచ్చింది మేం కాదు, హైడ్రా తీసుకొచ్చింది మేం కాదు. ఇలా మేము మూసిని రిపేర్ చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద ఉండే మేము దానికి ఒక కార్పొరేషన్ వేసినాం, చైర్మన్ వేసినాం, 300 STPలు కట్టినాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 30 నెలల మూసీ మీద ఒక్క STP కూడా కట్టలే. అవి కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కూడా చేయలే. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే 300 STPలు కట్టినాం, సివరేజ్ ప్లాంట్లు కట్టినాం, మేము డబ్బు కేటాయించినాం, దాన్ని ఎలిగేషన్ కూడా చేసినాం. దాన్ని కాకుండా ఇవాళ మూసీ మీద ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? హైడ్రా పేరు మీద 20,000 కుటుంబాలు నాశనం అయిపోయినాయి. స్కూలు పోలేక ఎంతమంది విద్యార్థులు ఆగమైన పరిస్థితులు మనకు కనపడ్డాయి. కాబట్టి క్లారిటీగా ఇలా ఆస్తులను కాపాడాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆస్తులను విధ్వంసం చేస్తుంది. ఆస్తుల సంరక్షణ పేరుతో రాజ్యాంగాన్ని కూలదోస్తుంది కాంగ్రెస్ పార్టీ. అది హైకోర్టు చెప్పింది, మేం చెప్పట్లేదు. ఆస్తులను సంరక్షించుకుంటూనే ఉన్నారు, వాళ్ళ ఆస్తులను సంరక్షిస్తున్నారు అనేది కదా. అదే నేను ఏం చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా మీకు అన్ని హక్కులు ఉన్నాయి, మీరు చేయాల్సింది చేయాలి. చేయకుండా ఏదో ఒకటి చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మీద తోయడం అనేది తప్పు. హైడ్రాకున్న పవర్స్ మీద ఎంతవరకు పవర్స్ ఉన్నాయనేది మీరు కోర్టుకు చెప్పకుండా, ఇంకొకటి కూడా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం ఎట్లా కనపడుతుందంటే 1-2 సర్వే నెంబర్లలో ఇలా లోతుకుండకు సంబంధించిందంటే మీరు క్లియర్ గా సర్వే చేయించి కోర్టు ముందు ఎందుకు పెట్టలేకపోయారు? మీరు చెప్తున్నది 250 సర్వే నెంబర్ ఒక దగ్గర 3 కిలోమీటర్ల దూరంలో ఉంటే అది సర్వే చేయించి కోర్టు ముందు ఎందుకు పెట్టలేకపోయారు అనేది మీ వైఫల్యం కోర్టు పరిగణలోకి తీసుకుంది. నేను ఏమంటానంటే ఓకే, 1-2 సర్వే నెంబర్లు ఒక దగ్గర ఉన్నాయి, నిజమైన సర్వే నెంబర్ ఒక దగ్గర ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలి? అది చేయాల్సిన బాధ్యత మీ దగ్గర లేదా? మీరు తప్పు చేసారు అంటే మీ దగ్గర దమ్ము లేదా, మీ దగ్గర సర్వేర్ లేదా, మీ దగ్గర కలెక్టర్ వ్యవస్థ లేదా, MRO వ్యవస్థ లేదా? మీరు ఎందుకు ఆ 1-2 సర్వే నెంబర్ ఒక దగ్గర ఉంది, మిగతా సర్వే నెంబర్ ఒక దగ్గర ఉంది హైకోర్టుకు మీరు ఎందుకు చెప్పలేకపోయారు? అప్పుడు మీరు సమాధానం ఇవ్వలేకపోయారు. మీ అడ్వకేట్ జనరల్ ఏ పని చేస్తున్నాడు? చరణ్ గారు మీ క్విక్ రియాక్షన్ కావాలి దీనిపైన. అవును మేడం, ఇక్కడ మేడం మేము చెప్తాము. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ వారు ORR పరిధిలో మొత్తం 920 చెరువులు ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 171 చెరువులు ఆక్రమణకు గురైంది. ఒకటి కాదు, 2 కాదు, 171 చెరువులు. చెరువులు 100%, 24 చెరువులు మొత్తం 75%, మొత్తం 127 చెరువులు మొత్తం అన్యాక్రాంతం చేసి దాదాపు ఎన్ని ఎకరాలు? దాదాపు 490 ఎకరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో చెరువుల భూమిని కూడా రిజిస్టర్ చేసుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 454 ఎకరాలు హైడ్రా కాపాడి 6 చెరువులు పునరుద్ధరించి 20 చెరువుల సంబంధించిన వర్కులు జరుగుతా ఉంటే 1,50,000 కోట్ల రూపాయల సంబంధించిన ప్రభుత్వ భూములు కాపాడితే చూసి ఓరలేక కళ్ళు మండి నిర్మించి చరణ్ గారు ఒక్క నిమిషం. వెంకటేశ్వర్ గారు మీరు ఒక
ఒక్క నిమిషంలో మాట్లాడండి, ఒక్క నిమిషంలో కన్క్లూడ్ చేయండి. మేడం నేను ఏమంటానంటే ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు మొత్తం కబ్జాలు బీఆర్ఎస్ పార్టీ ఆయన జరిగింది అని చెప్తున్నారు. అవును. ఓకే, దాన్ని ఏకీభవిస్తున్నా, ఓకే జరిగింది. మరి మీ పార్టీ మీ హైడ్రా ఏం చేస్తుంది? అరే ఇలా మొత్తం 4,500 కుంటల చెరువులు హైడ్రా కిందకి వస్తే మీరు ఓన్లీ రిపేర్ చేసిన 6 కుంటల చెరువులే. మీ కాంగ్రెస్ పార్టీ వినండి, ఒక మాట వినండి, మీ కాంగ్రెస్ పార్టీ మొత్తం కబ్జాలు చేసింది 58 సంవత్సరాల మూచిని కష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా మొత్తం ఖరాబ్ అయింది. ఓకే రైట్ అండి వెంకటేశ్వర గారు. ఎస్ వెంకటరెడ్డి గారితో మాట్లాడే ముందు రైట్ బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. సో వెంకటరెడ్డి గారు తన పదవీ కాలంలో రంగనాథ్ గారు చెప్పినటువంటి దాదాపుగా 1,1,00,000 కోట్ల రూపాయలు వెళ్ళినటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు, చెరువులు కావచ్చు, ఈ ప్రభుత్వ ఆస్తులను కావచ్చు, వీటన్నింటినీ అన్యాక్రాంతం కాకుండా కాపాడామని చెప్పారు. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 and 48A స్ఫూర్తితో పనిచేశాము అని రంగనాథ్ చెప్తున్నారు. ఎందుకు మరి బీజేపీ అసలు హైడ్రా అనేటువంటి సంస్థనే రద్దు చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చింది? ఏంటి హైడ్రాతో జరుగుతున్నటువంటి నష్టం ఏంటి? ఒకటే మేడం, మిత్రులు కాంగ్రెస్ బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడినారు, విశ్లేషకుడు రామ్మోహన్ గారు కూడా చాలా చక్కగా చెప్పడం జరిగినటువంటిది. ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే హైడ్రా అనేటువంటి దాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని చేసినటువంటి అక్రమాలు కానీ, అవినీతి కానీ, కేటాయింపులు కానీ, వీటన్నిటిని 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందో కాంగ్రెస్ చెప్తుంది, కాంగ్రెస్ పాలనలో ఏం జరుగుతుందో బీఆర్ఎస్ చెప్తుంది. మీరు పెట్టిన చర్చకు ఒక సారాంశం దొరికింది, ఒక రిప్లై దొరికింది, ఒక రకమైనటువంటి రిజల్ట్ మనకు వచ్చింది. ఈ రెండు పార్టీలు అక్రమాలు, అవినీతి, భూమి కేంద్రంగా పనిచేస్తాయి, స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం అవినీతి కోణం లోపల పనిచేస్తాయి అనేటువంటి చాలా స్పష్టంగా కనపడ్డది. ఇప్పుడు దీంట్లో మేము చెప్పేటువంటి మేమే పాలించలేదు తెలంగాణని, మేము చేసినటువంటిది ఏం లేదు. రెండు, ఈ ఏదైతే ఒక తీసుకున్నారో ఉద్దేశాలు మంచిదే కావచ్చు, నేను కాదను. ఇప్పుడు హైడ్రాకి సంబంధించిన ఉద్దేశాలు కానీ దాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి ఉపయోగించినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. దీంట్లో పెద్దవాళ్ళకు ఒక న్యాయము, పేదలకు ఒక న్యాయం కనపడుతుంది. గండిపేట లోపల పైన ఉన్నటువంటి గండిపేట పరిహార ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళ లిస్ట్ ఎవరిది? ఇప్పుడు చాలామంది లిస్ట్ చెప్పినారు కదా వాళ్ళు, ప్లస్ ఇంకా రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి వాళ్ళు, ఇప్పుడు సబితా ఇందర్రెడ్డి కుటుంబము, మహేందర్ రెడ్డి కుటుంబము, రకరకాలు వీళ్ళందరూ కూడా గతంలో టీఆర్ఎస్ లో పనిచేస్తున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉంటారు, కాంగ్రెస్ లో ఉన్నారు, భూమి కేంద్రంగా వీళ్ళు పనిచేస్తారు. దీని గురించి ఎందుకు చర్చ జరుగుతలేదు? మేము అడుగుతున్నది, భారతీయ జనతా పార్టీ అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న, ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఇంకో రకంగా చేసేటువంటి పరిస్థితి వల్ల కాంగ్రెస్ చేసింది, బీఆర్ఎస్ పార్టీ చేసింది. అది 60 ఫ్లోర్లు ఎట్లా వస్తాయండి, 70 ఫ్లోర్లు ఎట్లా వస్తాయండి? నిజానికి తెలంగాణ హైదరాబాద్ చుట్టూ కూడా 200 కిలోమీటర్ల భూభాగం ఉన్నటువంటి పరిస్థితుల ఎట్లా ఇచ్చిన 60? అది ఏం జరుగుతుంది అసలు? వాళ్ళు చేసినారు, రేవంత్ రెడ్డి గారు కూడా అదే పద్ధతిలో వెళ్తున్నటువంటిది. అంటే నేను చెప్పదలసిన పాయింట్ ఏంటంటే ఈ రెండు పార్టీలు కూడా, హెచ్ఎండిఏ కేటీఆర్ గారి దగ్గర ఉంది, ఇప్పుడు హెచ్ఎండిఏ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, వేరే వాళ్ళకి ఇయలే. అసలైన రంగు, అసలైన కలర్ఫుల్ కనపడేటువంటి, కాసులు కనపడేటువంటి ఈ రెండు ఈ విభాగాన్ని ఇద్దరు కూడా అట్టి పెట్టుకుని నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నట్టుంది. మేము అడుగుతున్న సూటి ప్రశ్న ఏంటంటే పెద్దవాళ్ళకు ఒక న్యాయము, చిన్న వాళ్ళకు ఒక న్యాయము, పేదలకు ఒక న్యాయం అనే దానికి చెప్పేటువంటి మొదటి ఆరోపణ భారతీయ జనతా పార్టీ సల్కం చెరువులో మజ్లిస్ పార్టీ శాసనసభ నేత యొక్క కాలేజీ, ఫాతిమా కాలేజీకి మా మిత్రుడు అయ్యో చెప్తున్నాడు, కోర్టులు ఉన్నాయి, కేసులు ఉన్నాయని. మీరు ఇచ్చింది టైం ఇచ్చినారు. ఆనాడు ఏం చెప్పినాడు హైదరాబాద్ కమిషనర్, ఏం చెప్పినాడు రంగనాథ్ గారు, ఇప్పుడు ఈ సమ్మర్లో అయితే క్లాసులు అయిపోతాయి, మేము వాటిని షిఫ్ట్ చేస్తామన్నారు. కాబట్టి నేను అడుగుతున్న ప్రశ్న, పూర్తి చెరువులో ఉంది అది. అవును, దీనిని ఏం చేసినారు ఇప్పుడు? దాన్ని సర్వే ద్వారా ప్రయోగించి, ఎందుకంటే వాళ్ళ యొక్క అతి ఆత్మబంధువు అక్కడ మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ ఆత్మబంధువు, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ కు ఆత్మబంధువు. ఈ రెండింటి మధ్యన ఏంటంటే వాళ్ళ యొక్క వ్యాపారాలు నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చివరికి ఏం చేసినారు? ఇప్పుడు కాలేజీకి సంబంధించి, ఆ చెరువుకు సంబంధించి, సల్కం చెరువుకు సంబంధించినటువంటి దాంట్లో ఎఫ్టీఎల్ మార్చినారు, బఫర్ జోన్ మార్చి కొత్త సర్వే రిపోర్ట్ ఇచ్చి ప్రజెంట్ చేసినటువంటి కోర్టులో ప్రజెంట్ చేసినారు. అది బాధాకరమైనటువంటి అంశం. ముందు ఒక రకంగా మాట్లాడినాడు రంగనాథ్ గారు, ఇప్పుడు ఎట్లా వచ్చింది? చెరువుల్లో కనపడుతుంది కదా. అంటే రాజకీయ ప్రయోజనాల కోసం పేదలకు ఒక న్యాయం వీళ్ళు చెప్తున్నారు కదా, ఈ రెండు పార్టీలు చెప్తున్నాయి కదా, మేము పేదల కోసం పనిచేస్తున్నాము, పేదలను ఉద్ధరించడానికి పుట్టినాము అనేటువంటి దాని కింద ఎవరి కేంద్రంగా మీరు పనిచేస్తున్నారు అనేటువంటి స్పష్టత కనపడుతున్నటువంటిది. వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ ని, బీఆర్ఎస్ ని పేదల కోసం పనిచేస్తున్నాము అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పారు కదా, బీజేపీ కూడా అదే చెప్తుంది కదా, పేదల కోసమే పనిచేస్తున్నాము అని చెప్తుంది కదా. మరి మీరు ముంబైలో ధారావి ప్రాజెక్టు
అక్కడ కొన్ని వేల మంది పేదలు అక్కడ నివసిస్తూ ఉన్నారు, గుడిసెలు వేసుకొని ఉంటా ఉన్నారు. మరి అదానీకి కట్టబెట్టడం కోసం, ఆ వేల ఎకరాల భూమిని అదానీకి కట్టబెట్టడం కోసం వాళ్ళందరినీ కూడా నడిరాత్రి పంపించలేదా, తరలించలేదా? మీరు వాళ్ళందరినీ అక్కడ నుంచి వెళ్ళగొట్టలేదా? అంటే మీ రాష్ట్రానికి ఒక సిద్ధాంతం ఉంటుందా బీజేపీ? ఇప్పుడు మనం మాట్లాడుతున్నది తెలంగాణ ఇష్యూ. సబర్మతిలో ఏం జరిగింది, బాంబేలో ఏం జరిగింది, బెంగళూరులో ఏం జరిగింది అంటే చర్చ కాదు. అంటే తెలంగాణలో ఒక సిద్ధాంతం ఉంటుంది, ముంబైకి వెళ్తే ఒక సిద్ధాంతం ఉంటుంది. ఏం చెప్తారు సార్ మేడం? దానికి సంబంధించిన సమాచారం నా దగ్గర లేకుండా నేను మాట్లాడాను. మీ దగ్గర ఉన్నట్టయితే మీరు చెప్తున్నారు, అది వేరే సంగతి. కాబట్టి నాకు తెలిసిన సమాచారం తెలంగాణ రాజకీయాలకు సంబంధించి మాట్లాడుతున్నాము, దానికి మాత్రమే బదులుని సమాధానం చెప్తాను. మరి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ లో కూడా బుల్డోజర్ కల్చర్ ఉంది కదా, చెయ్యాలి కదా. మరి మీరైతే చేస్తారు. లేలే బుల్డోజర్ కల్చర్ ఉందా లేదా అనేటువంటిది కాదు కదా. అక్కడ ప్రజలు అయినా కూడా అనేక సార్లు అంత కల్చరు, ఆ దాడి మేము పెడితే మమ్మల్ని ఎందుకు ఎన్నుకుంటున్నారు అనేది కూడా మీరు ఆలోచించాలి కదా. ఎందుకు ఎన్నుకుంటున్నారు? ఇవన్నీ ఆరోపణలు, రాజకీయ ఆరోపణలు పక్కకు పెట్టండి. ఇవాళ జరిగింది, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నట్టు సల్కం చెరువు గురించి అడుగుతున్నాను. మీరు చెప్పండి సమాధానం. పోనీ వాళ్ళు చెప్పకపోతే ఎందుకు ఆపినారు అనేటువంటిది, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? నోట్లకెళ్ళి మాట ఎందుకు వస్తలేదు? ధరణి అన్నారు, భూభారతి అన్నారు, 1000 కోట్లు మాయమైపోయింది అన్నారు రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ పోయి నేను అడుగుతున్నాను? ఇవంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్. ఒక్క కేసు కూడా పెట్టరు. మీకు కాళేశ్వరంలో అదే జరిగింది, ఈ కార్ రేసింగ్లో అదే జరిగింది, విద్యుత్ శక్తి కొనుగోలు అదే జరిగింది, మరి ఇట్లా ఫోన్ ట్యాపింగ్లో అదే జరిగింది, ఇప్పుడు ఇదే జరుగుతుంది. చెప్పాడు కదా రేవంత్ రెడ్డి గారు, గాలికి గజ్జగట్టుకొని చెప్పినటువంటి విషయాలు మనకు స్పష్టంగా ఉన్నాయి కదా. నేను రాగానే మేము ధరణి సముద్రంలో ఇస్తాము అన్నాడు, ఏదో అన్నాడు, సరిపోయింది. దానికి సంబంధించినటువంటి ఎవరి భూములు, వేలాది ఎకరాల భూములు ఎవరు మాయం చేసిండ్రు, ఎవరి ఖాతాలకు పోయినాయి, ఏ రియల్ ఎస్టేట్ అకౌంట్లకు వెళ్ళిపోయినాయి, వ్యక్తులకు వెళ్ళినాయి, చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేకపోతుంది? ఇప్పటికి కూడా ఆయన అంటున్నారు కదా, టీఆర్ఎస్ ప్రతినిధి అంటున్నాడు, వెంకటేశ్వర గారు అంటున్నారు, మీరు కేసులు పెట్టండి అని. కేసులు పెట్టారు, ఏం పెట్టరు. ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ మాఫియా ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీలోకి వస్తారు, ఈ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీలోకి జరిగిందే కదా ఇవాళ. అయితే నెక్స్ట్ కనుక బీఆర్ఎస్ కనుక అధికారంలోకి వస్తే అసలు ఈ హైడ్రా వ్యవస్థను తీసుకెళ్లి బంగాళాఖాతంలో పడేస్తారంటున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే కొనసాగిస్తారా? ఇప్పుడు వాళ్ళ చరిత్ర ఎందుకు? వాళ్ళు చేసింది అదే కదా, రియల్ ఎస్టేటే కదా. ఎన్ని భూములు ఎవరికి ఇచ్చినారో చెప్పమనండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పాలా? పెద్ద పెద్ద బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎవరికి పేర్లు ఎందుకు అని చెప్తే బాగుండదు, మర్యాద ఉండదు. కానీ ఎన్ని ఇచ్చినారు? అతి చౌకగా ఇచ్చినారు కదా బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు అదే కదా పద్ధతి చేస్తున్నటువంటిది. కుటుంబ సభ్యులు, రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు ఎక్కడ కట్టుకున్నా ఏమన్నారు. కాబట్టి దానికి మన చరణ్ కౌశిక్ గారు ఏం చెప్తున్నారు, కోర్టులో కేసులు ఉంటాయి కేసులు. చాలామంది అక్కడ ఆ పార్టీలో ఉన్నాయి, ఈ పార్టీలో కూడా రియల్ ఎస్టేట్ డిఎన్ఏ ఒకటే. కాబట్టి ఇవాళ ప్రజలను మోసం చేయడానికి ఒక రకమైనటువంటి వివాదాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకుని మేము నైట్ మార్కెట్ పెడతాము, ఇదే రకరకాలు చెప్తున్నారు. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? గండిపేటకి వెళ్ళి స్టార్ట్ చేయాలి. గండిపేటలో ఎవరు ఉన్నాయి? ఏ పార్టీలకు అతీతంగా చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఉండని, కాంగ్రెస్ ఉండని, టీడీపీ ఉండని, బీఆర్ఎస్ ఉండని, ఎవరైనా ఉండని, వాటి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మూసి కింది భాగం అంటే ఏదైతే స్టార్ట్ అవుతుందో, గండిపేట స్టార్ట్ అయినాక ఉండేటువంటి ఎక్కడైతే ఉన్నదో వాళ్ళ భూముల మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ మీద దాడి పెట్టేటువంటి పరిస్థితి వాళ్ళ కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇవాళ రాజకీయ ఉద్దేశాలు, ఆర్థిక ప్రయోజనాలు, అంతర్జాతీయ ప్రయోజనాలు, వాటి కేంద్రంగా ఇవాళ రెండు పార్టీలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ పనిచేసి ప్రజలను మోసం చేసేటువంటి ఒక డ్రామా కింద కనపడుతుంది తప్ప ఒక్క కేసు ఇంతవరకు 32 నెలలైంది, ఏ ఒక్క కేసులో కూడా ఏది బీజేపీ కూడా అది కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వైఫల్యమే అంటారా? ఏది ఇప్పుడు జరిగేది అంతా ఇది మరి అంతే కదా. వాళ్ళేం సొక్కమా భూములు గండిపేటలో ఆక్రమించిందే వాళ్ళు కదా. గండిపేటలో అందరిగా ఉన్నాయి కదా. ఆస్తులకు ఆక్రమించేటప్పటికి బిదేసేటప్పటికి ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఏం లేదు. అన్ని పార్టీలు అధికారంలో ఉన్న వాళ్ళు అన్ని చేసినటువంటి మోసాలు మనకు కనపడుతున్నటువంటి అంశమే కదా. వాటి మీద చర్చ జరగాలి కదా. వాటి మీద చర్చ జరగకుండా చెప్పకుండా ఇప్పుడు నేను అడుగుతున్న మొదటి ప్రశ్న ఒకటే మేడం, ఒకటి ధరణిలో ఉండేటువంటి ల్యాప్సెస్ ఎందుకు చెప్పలేకపోయినారు రేవంత్ రెడ్డి గారు వల్ల అనేటువంటిది మాట్లాడినాడు కదా, ఎందుకు చెప్పలేకపోతున్నాడు? సల్కం చెరువు గురించి ఎందుకు చెప్పకపోతున్నాడు? సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి పక్కకు పెట్టామని. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద కేసు ఉంటుంది, వివేక్ వారి మీద కేసు ఉంటుంది, ఇంకా రకరకాల వ్యక్తుల మీద కేసు ఉంటుంది. మరి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నాయకుల పేర్లు ఎందుకు రావడం లేదు? కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. ఇప్పుడు వాళ్ళు ఒక వర్షం చెప్పినారు, ఒక పార్టీ చెప్పినారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉండేటువంటి వాళ్ళు చేసినటువంటి దురాగతాలు, ఆక్రమణలకు సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చకు రావాలి కదా. కాబట్టి ప్రజలను ఒకరి మీద ఒకటి మాత్రం స్పష్టం,
రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు చేసినటువంటి ఆరోపణలలో ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ రెండు దొందే కదా, ప్రత్యామ్నాయం ఈ రెండు కావాలనుకుంటున్నారు. రెండు కూడా చేసింది ఇదే కదా, వాళ్ళే చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అధికారపూర్వకంగా చెప్తున్నారు. కొత్తగా ఏం లేదు అక్కడ. ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీ అంటే మేము అధికారం లేదు, మేము ఒక విమర్శ చేస్తే వాడికి ఆధారాలు లేవని మీరు కొట్టే పడేయచ్చు. కానీ వాళ్ళు చెప్తున్నారు ఇది పేర్లతో సహా చెప్తున్నారు, ఆధారాలతో సహా చెప్తున్నారు. రైట్, ఓకే. చరణ్ కౌశిక్ గారు మాట్లాడండి దీనిపైన. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా సల్కం చెరువు గురించి ఒక డ్రామాలో మేడం మేడం ఇక్కడ చాలా స్పష్టంగా ఈ చెరువు అంశం విషయంలో చాలా స్పష్టంగా హైడ్రా రంగనాథ్ గారే చాలా స్పష్టంగా ప్రకటించారు. ఇక్కడ ఉచితంగా చదువు చెప్తా ఉన్నారు. ఇక్కడ మహిళలు దాదాపు 10,000 మంది అనాథలకు పైసలు తీసుకోకుండా చదువు చెప్తా ఉన్నారు. అదే కాకుండా అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత మేము కూలుస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి ఈ లోపు హైకోర్టులో భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు కేసు వేయడంతో హైకోర్టులో వాదనలు జరుగుతా ఉన్నాయి కాబట్టి అక్కడ కూల్చివేయలేదు. అదే కాకుండా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించి అనురాగ్ సంబంధించినటువంటి పల్లారాజు రెడ్డి గారు కూడా హైకోర్టులో కేసులు ఉన్నాయి. అదే కాకుండా మల్లారెడ్డి గారు అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎంఐఎం పార్టీ సంబంధించి చెప్తా ఉన్నా కదా, మీరు ఒకసారి బహదూర్పూర్ సంబంధించి 1000 కోట్ల ఎంఐఎం పార్టీ సంబంధించిన నాయకులై ఆ బల్గం చెరువు విషయంలో చాలా స్పష్టంగా తీసుకున్నారు. అయితే ఇద్దరు ఎంఐఎం పార్టీ సంబంధించినటువంటి ల్యాండ్ తీసుకున్న పరిస్థితి మనం చూసినాం. తర్వాత బీజేపీ సంబంధించిన వాళ్ళు తీసుకున్నారు, టీఆర్ఎస్ పార్టీ సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళే తీసుకున్నారు. ఆనందరాజు గారు కాంగ్రెస్ పార్టీ కదా, ఇక్కడ ఎంఐఎం పార్టీ సంబంధించిన వాళ్ళ ఈ బహదూర్పూర్ లో తీసుకున్నారు. తర్వాత ఇక్కడ ఎన్ని చెరువులు కాబట్టి చాలా స్పష్టంగా హైడ్రా ప్రకటించింది. అదే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్స్ నామ్స్ చేంజ్ చేసిన మాట వాస్తవం. జివో 69 నంబర్ తీసుకొచ్చారు. తర్వాత ఇది త్రిపుల్ జీవోని ఎత్తేసి, అదే కాకుండా దాదాపు 84 గ్రామాల్లో ఉన్నటువంటి 132,000 ఎకరాలకు సంబంధించినటువంటి త్రిపుల్ జీవోకి సంబంధించి తొలగించిన పరిస్థితి కూడా మనం చూసినాం. 12 మీటర్ల ఉన్నటువంటి రిక్రియేషన్ రోడ్లు కావచ్చు అని కూడా పార్కుల కోసం వాడుకోవచ్చు అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మాట వాస్తవం. కాబట్టి హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 చెరువులు ఆల్రెడీ పునరుద్ధరించి ఇంకా 14 చెరువులు పునరుద్ధరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందు 50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన భూములు కాపాడి 2,471 ఎకరాలు పార్కులు కావచ్చు. ఓకే చరణ్ గారు, ఒక నిమిషం వెంకటేశ్వర, టైం లేదు. రామ్మోహన్ గారు చెప్పండి సార్. ఇలా పాపం తలా పెడకాడు వాళ్ళు చెప్పుకుంటారు, ఎవరి భూములు ఎవరు చేశారు ఎవరిని చెప్తున్నారు. అంటే 111 జీవో రద్దు చేసింది ఎవరు? బీఆర్ఎస్ కదా. ఆ పైన మొత్తం జన్వాడ ఫామ్ హౌస్ నుంచి మొత్తం అవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడనేమో కొండలరెడ్డి గారి భూమి నుంచి మొదలెత్తి వీళ్ళు ఉన్నాయి. రెండే కనుక ఒకరి గుట్టు వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు. కాకపోతే రాజకీయ పార్టీలు చేస్తున్న పని ఏంటి రోజు గారు అంటే, మనకు పేదల భుజాల మీద తుపాకి పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం అందరూ రక్షించబడుతున్నట్టున్నాడు. పేదలైపోతున్నాయి దాంతో చేస్తున్నారు. ఈ గుట్టు రట్టు చేయాలంటున్నాడు. గాజు రామారావు అయితే కూల్చి వేశారు కదా, మళ్ళీ వాళ్ళకి పట్టా ఇస్తున్నారు కదా. ఖమ్మంలో జరిగింది మనం చూసినాం కదా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పేదలను ముందు పెట్టి ఇప్పుడు చాలా జనరల్ ఏం చేస్తారంటే చేత కాకపోతే ఆడవాళ్ళనో విద్యార్థులను పిల్లలను ముందర పెట్టి జమ చేస్తుంటారు. ఇదే అంతే అంటున్నారు. అందుకని దానికి శాశ్వత పరిష్కారం ఇక్కడ అట్లా లేదు. సర్వే నెంబర్ మొత్తం మళ్ళీ రీసర్వే చేయాలి, సర్వే నెంబర్ తేల్చాలి. అట్లా రెవెన్యూ జిహెచ్ఎంసీ అధికారులు తగ్గించే చర్య చేస్తున్నారు. హైకోర్టు అదే అన్నది. జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది, హైకోర్టు ఏం చేస్తుంది, మన రెవెన్యూ ఏం చేస్తుంది. వీళ్ళ పరిధిని వీళ్ళకి ఉంచేసి పూర్తి సర్వే చేసి కేసులు చేస్తే హైడ్రాకు భంగం కదా. హైడ్రా మంచిది అంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, చరణ్ కౌశిక్ గారు, వెంకటేశ్వర్ గారు, వెంకటరెడ్డి గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.